హాయ్ అండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ వీడియో చూస్తుంటే గనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకి నాకైతే రోజు మొత్తంలో ఒక 2 అవర్స్ అనేవి ఖాళీగా ఉన్నానని అనిపించింది. సో, ఏదైనా ఎంగేజ్ అయితే బాగుండు అని ఆలోచిస్తే, ఇంకా మన పర్సనల్ టైం అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏం చేయగలము అని ఆలోచించాను. సో, ఒకసారి యూట్యూబ్‌లో శారీ బిజినెస్ అని అనుకున్నాను. యూట్యూబ్‌లో మన శారీస్ అన్నీ పోస్ట్ చేద్దాము. ఏమైనా ఆర్డర్స్ వస్తే వాళ్ళకి పంపించవచ్చు కదా అనేసి అలా స్టార్ట్ చేశాను. కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ ఇదంతా క్రియేట్ చేసుకొని నా శారీ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేశానండి. బట్ ఇప్పటివరకు నాకు ఒక ఆర్డర్ కూడా అయితే రాలేదు. బట్ మనం అంత సెలబ్రిటీస్ కాదు కదా, ఒకసారి మనం వీడియో పెట్టగానే మనకు ఆర్డర్స్ రావడానికి. సో కీప్ ఆన్ డూయింగ్ అంతే. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ సరే, ఒక ఆర్డర్ కూడా రాలేదు కదా, నెక్స్ట్ ఇంకేదన్నా ఆల్టర్నేట్గా చూద్దామా అని మీషో ట్రై చేశాను. సో మీషోలో ఎన్రోల్మెంట్ ఐడితో రిజిస్టర్ అయ్యానండి. సో నాకు ఆర్డర్స్ అయితే ఫస్ట్ బాగానే వచ్చాయి. ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ ఫోర్ వచ్చాయి ఆర్డర్స్. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 200 పడింది ఆ ప్రోడక్ట్. నేను 250 అలా పెట్టాను. వాళ్ళు వచ్చేసి మీ ప్రోడక్ట్ హై ప్రైస్ ఉంది, కొంచెం తగ్గించండి అని కాల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పడలేక సరేలే 10% అంటే కొంచెం పడ్డ కాస్ట్ పోతే చాలే అన్నట్టు పెట్టాను. వాళ్ళు ఏంటి 150 రూపీస్ వచ్చేలాగా, నా అకౌంట్లో 150 వచ్చేలాగా తగ్గించేశారు వాళ్ళు. సో ఆ 4 ప్రోడక్ట్స్కి నేను వదిలేసాను. సో ఈసారి ఇంకా వాళ్ళు కాల్స్ చేసినా సరే ఇంక తగ్గించకూడదు అనేసి ఫిక్స్ అయ్యాను. వాళ్ళు కాల్స్ చేసినా సరే ఇంక నేను రెస్పాండ్ అవ్వలేదు, నేను తగ్గించను అని చెప్పేశాను. బట్ అయినా కూడా నాకు ఆర్డర్స్ అయితే వచ్చాయి. తర్వాత ఈ వీక్ అయితే కొంచెం బాగానే అయిందండి సేల్. ఆల్మోస్ట్ 10 ఆర్డర్స్ వచ్చాయి. బట్ లాస్ట్ వీక్ అసలు ఏం రాలేదు. ఈ 10 ఆర్డర్స్లో నాకు ఒక రాంగ్ రిటర్న్ అయితే వచ్చింది. ఈ సారీ పెడితే నాకు ఈ షర్ట్ రిటర్న్ వచ్చిందనమాట. సో ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది, ఏదో 12 mg అని అడుగుతుంది. అది ఎలా చేయాలనేది నాకు తెలియలేదు. సో అది చాలా ట్రై చేశాను ఆర్టీఓ క్లెయిమ్ చేయాలని చెప్పేసి, బట్ అవ్వలేదు. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి దీని గురించి అని అనుకున్నాను. ఇంకొకటి, పర్వాలేదండి, వాళ్ళు ఏదన్నా మీషోలో మనకి ఆర్డర్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మన పంపించే కస్టమర్ కూడా జెన్యున్ కస్టమర్ అయితే మనకి పేమెంట్స్ రిటర్న్, ఆ ప్రోడక్ట్ అనేది మనకి రిటర్న్ రాకపోతే పర్వాలేదు, బాగానే చేసుకోవచ్చు. మనకి ఇలా రాంగ్ రిటర్న్స్ వచ్చి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కస్టమర్ రాంగ్ రిటర్న్ చేసినా మనకి కొన్ని ఐటమ్స్కి కట్ అవుతుంది. మరి ఎందుకు కట్ అవుతుందో తెలియట్లేదు. కొన్నిటికి 200 కట్ చేస్తున్నారు, కొన్ని రిటర్న్ వచ్చినా సరే కట్ చేయలేదు. మరి ఆ డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు, తెలుసుకోవాలి అది కూడా. సో పర్లేదు, మీషోలో ఎవరైనా సేల్ చేయాలి అని అనుకుంటే కనుక యూ కెన్ గో ఆన్. మనకు కాకపోతే మనం తక్కువలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 పెట్టాను అనుకోండి, ఈ 10,000 నాకు లాస్ అయినా సరే నేను పెద్ద నష్టపోను అనుకుంటే యూ కెన్ ట్రై, పర్లేదు. సో నెక్స్ట్ అమెజాన్ గురించి చెప్తానండి. అమెజాన్ అయితే మరి దారుణం అండి రూల్స్. మీషో అన్న కొంచెం అటు ఇటు పర్లేదు. నాకు ఒక ప్రోడక్ట్ మీషోలో రాంగ్ రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చింది, అమౌంట్ 230 రూపీస్ అనేది కట్ చేశారు నా అకౌంట్లో నుంచి. సరే, వాళ్ళు డెలివరీ ఛార్జ్ పర్సన్ వచ్చారు కాబట్టి డెలివరీ ఛార్జెస్ కింద కట్ చేశారని అనుకోవచ్చు. అమెజాన్ అయితే నాకు ఆర్డర్ ఫస్ట్ రోజు ఆర్డర్ వచ్చిందండి. దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో నాకు తెలియలేదు. మీషో కొంచెం అర్థమయ్యేలా ఉంది కానీ అమెజాన్ నాకు అర్థం కాలేదు. అది అర్థం చేసుకొని నేను కంప్లైంట్ రైజ్ చేసే లోపే కస్టమర్ క్యాన్సిల్ చేశాడంట. సో క్యాన్సిల్ చేశాడని చెప్పేసి నాకు అమౌంట్ 330 రూపీస్ అనేవి నా అకౌంట్లో నుంచి కట్ చేశాడు. నాకైతే ఇది కొంచెం అన్యాయం అనిపించింది. సో నేను ఇంకా అమెజాన్లో సెల్లింగ్ అనేది నేను స్టాప్ చేశాను. ఎందుకంటే మరీ ఇంత బ్రిటిష్ రూల్స్ లాగా ఇంత స్ట్రిక్ట్ కట్ చేస్తే కష్టం కదా. సో అందుకని అది డ్రాప్ అయ్యాను. ఇంకా ఫ్లిప్కార్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక ప్రోడక్ట్ మినిమం 5 ఉండాలండి క్వాంటిటీ అని చెప్పారు. కానీ నా దగ్గర అన్ని, ఇప్పుడు మనం సెట్ వైస్ తీసుకుంటే మనకు అన్ని సింగిల్ కలర్ ఇస్తారు కానీ ఒకే ఐటమ్ ఎక్కువ ఇవ్వరు కదా. సో ఫ్లిప్కార్ట్లో చేయాలి అంటే ఒకే ప్రోడక్ట్ ఎక్కువ క్వాంటిటీలో ఉండాలంట. సో నెక్స్ట్ టైం అది తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి మీషోలో అయితే సేల్ చేశాను. నాకైతే ఓకే అనే అనిపించింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనకి నెలలో ఒక సేల్స్ ఒక 10,000 మనకి మార్జిన్ వచ్చింది అనుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000 మార్జిన్ వచ్చింది. ఈ రాంగ్ రిటర్న్స్, క్లెయిమ్స్ వీటన్నిటికి ఒక 3,000 పోయాయి అనుకోండి, 7,000 అయినా మనకి మార్జిన్ ఉంటుంది కదా. సో నేను ఇలా ఆలోచిస్తున్నాను, లాస్ వచ్చినా మనకి అవర ప్రాఫిట్ కూడా వస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి.
మీకు పర్లేదు, మేము మా వల్ల కాదు ఇంత లాస్ అవుతాను అనుకుంటే క్విట్ అవ్వండి. ప్రయత్నం అనేది ఫస్ట్ చేయాలి కదా. సో నా సజెషన్ అది. నాకు బేసిక్గా నేను ఎక్కువసేపు మాట్లాడితే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట. అందుకే నా వాయిస్ కొంచెం షివర్ అవుతుంది. సో ఓకే.